ఈ ఉదయం ఆరాంఘర్లో ఫ్లైఓవర్ పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బైక్ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తేల్చారు. ఆ ముగ్గురు యువకుల కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఈ రెండు ప్రమాదాలు, మరొక ప్రమాదం కూడా జరిగింది. రెండు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని షేక్పేట్లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ని లారీ ఢీకొట్టిన ఘటనలో 7 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. కూతురుని తండ్రి స్కూల్ కి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావించిన స్థానికులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక మేడ్చల్ జిల్లా కాచువాని సింగారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతాపూర్ సమీపంలో 2 వీలర్ ని ఢీకొట్టింది ఒక లారీ. ట్యూషన్ కి వెళ్లొస్తున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ పరిధిలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఈ ఉదయం ఆరాంఘర్లో ఒక ప్రమాదం జరిగితే షేక్పేట్లో కూడా మరొక ప్రమాదం జరిగింది. మొత్తం 4 ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉదయం ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం. ఆ వెంటనే మళ్ళీ 2 ప్రమాదాలు జరిగాయి హైదరాబాద్లో. అవి 2 మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో హైదరాబాద్లోని షేక్పేట్లో చూస్తున్నాం. ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది. కూతుర్ని తండ్రి స్కూల్కి తీసుకెళ్తున్నాడు. ఆ టైంలో ఒకసారిగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఓవర్టేక్ చేయబోయి బైక్ని వెనక నుంచి ఢీకొట్టింది లారీ. బైక్ పై నుంచి లారీ కింద పడింది చిన్నారి అథర్వి. ఇది మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇక మేడ్చల్ జిల్లా కాచవాని సింగారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతాపూర్ సమీపంలో ఒక 2 వీలర్ని ఢీకొట్టింది లారీ. ఈ టైంలో ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాడు ఒక విద్యార్థి. అక్కడికక్కడే మరణించాడు ఆ విద్యార్థి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. 2 లారీ ప్రమాదాలే. ఇక్కడ చనిపోయింది విద్యార్థి, అక్కడ చనిపోయింది విద్యార్థి. వయసు తేడాల్లో ఉన్నారు. కానీ 10th క్లాస్ స్టూడెంట్ ఒకరు, 7 ఏళ్ల చిన్నారి మరొకరు. మేడ్చల్ జిల్లాలో 10th క్లాస్ విద్యార్థి చనిపోయాడు. షేక్పేట్లో 7 ఏళ్ల చిన్నారి చనిపోయింది.